వచ్చాయి నువ్వు బాగా హుషారుకున్నట్టున్నావే. బాగా పెట్టినారు అత్తగారా? పెట్టినారులే అయినా 100 కిలోమీటర్లు జర్నీ చేసే కాడికి పాపా మాకు నీళ్ళు దాబో. నీళ్ళ తాగలే వాళ్ళ అత్తగారింటి కాడ బాగా పోసుంటారులే. మే గమ్మండి బే, నువ్వు బెదరా తమ్ముడు నీళ్ళు తాగేసి అన్నం తిందువా? ఎప్పుడు తిన్నావో ఏమో. మా ఇప్పుడు అన్నం తినేమో మెట్లో లేడు పట్ట చూడు పేకల కాడికి పెట్టుంటారు అత్తగారు. ఎవరా మామా మీ నీ బాధ ఏంది మే? మూసుకొని ఉండు రే. నువ్వు బెదరా అన్నం తిందువా? మేక అన్నమే వద్దుగా నాకు కొద్ది కూల్ డ్రింక్ ఉంటే మే తాగేస్తానా. నేను చెప్పలా ఇడ బట్ట బాగా తినేసి కూల్ డ్రింక్ తాగుతున్నాడు చూడు అరక్క. పాపా అమ్మకాడ కూల్ డ్రింక్ తెస్తాను డబ్బులు రే. నా దగ్గర డబ్బులు ఏం లేవు అక్క. ఒరే ఉండరా నేను తెచ్చిస్తాను గానే. తాగని ఆ నా బట్టే తాగని. ఒరే అన్నయ్య మనం అడిగితే డబ్బులు లేదని చూడు ఈ నా బట్ట మాత్రం చేస్తాడు అంటుంది సిల్లావల్. ఈ అత్తగారింటి కాడ సుక్క ముక్క బాగా పెట్టుంటారు నా బట్టకి. ఆ బట్ట చూడు ముందుకి పడుచుకొని వచ్చిండారు నా బట్టకి. ఏనాకై తలకాయ నిప్పా అత్తగారింటికి పోయి వచ్చిన తుత్తు కూడా లేదు. నాకు మెక్కేసి వచ్చిన బట్ట తృప్తి లేదంట ఈ దొంగ బట్టకి. ఏం వల్లేదునా నీకు? వాడు నిన్న అత్తగారింటికి పోయినప్పటి నుంచి కొనతానే ఉన్నావు. వాడు వస్తే ఇప్పుడు కొడతా ఉండవు. పాపా మనకు డబ్బులు ఇవ్వమంటేనే కదా అమ్మకి కోపం అంతా. అవును అన్నయ్య ఈ అత్తగారింటి కాడ బాగా తినచ్చు, మన ఇంటి కాడ బాగా తాగొచ్చు. ఇంకొకటి అన్నయ్య ఈడు పిల్లని బండి పైన ఎక్కించుకొని ఇప్పుడు అత్తగారింటికి పోయినారా. అవన్నీ కనిపించవు. ఈ పగలో చేకటి మమ్మీకి, ఈ పగలో చేకటి మమ్మీకి. మనం డబ్బులు అడిగితే ఇంత పొడుగ్గొస్తుంది కోపము. పెట్టుకో ఆ నా బట్టకాయ పెట్టుకోని చల్లే మేము వెళ్ళిపోతామా. అన్నయ్య కూల్ డ్రింక్ తెస్తే పేద మాత్రం గెలిపి. అక్క నేను మా ఇంటికి పోయి ఉంటే పోయిన్ను ఎడకొచ్చినా నేను. రే ఉండరా కూల్ డ్రింక్ తాగేసిపోదువా? బేదు మాటలు కలుపుతారంట రాత్రి అంతా తిరుగుతా ఉంటావా?